ఇది అనుకూలమైన సమయంలోకి వచ్చాము. ఈ సమయంలో ఈ యొక్క ప్రాంతంలోనికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి దైవ సేవకులకును మరియు సంఘ పెద్దలకును సంఘమునకును ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. అదేవిధముగా తోటి దైవజనులు కూడా మా యొక్క వందనాలు తెలియజేయుచున్నాము. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది మాటలు జాగ్రత్తగా చదువుకొని ఆ మాటలో ఉన్నటువంటి గొప్ప విషయమును మనం గ్రహించుకుంటూ ఆ మాటలో ఉన్నటువంటి పరమార్థమును మనము అర్థం చేసుకునేటువంటి పరిస్థితిని బట్టి అందరం కూడా జాగ్రత్త కొద్ది మాటలు విందాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. చాలా శ్రద్ధగా మీరు దేవుని వాక్యాన్ని విన్నప్పుడే మీ యొక్క జీవితాలలో గొప్ప కార్యములు గొప్ప మేలులు జరుగుతాయి కనుక ఎవరు కొడుక నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతూ ఉన్నాను. సమయంలో నిజముగా ఈ ప్రాంతంలో యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధనను జరిపించుకున్నట్టు కొరకు మీరు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు ఈ యొక్క స్థలంలోనికి వచ్చి ఏ మాటలు తెలియచేయాలి, ఈ ప్రాంతమునకు ఏ విషయాలు చెప్పాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక విషయాన్ని జాగ్రత్తగా మీకు తెలియచేయాలని ఆ పిల్లలను కొంచెం అరవకుండా దయచేసి దేవుని వాక్యము చాలా విలువైనది, దానిని మీరు శ్రద్ధగా వినాలి కనుక మీకు కొద్ది విషయాలు తెలియచేయాలని ఆశతో ఒక సందర్భాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్నటువంటి మనందరికీ కూడా నిజముగా మన ప్రాంతాలలో మన ప్రదేశాలలో ఉన్నటువంటి మనకు ఈ యొక్క క్రిస్టమస్ అనేది నిజముగా చెప్పాలంటే ఒక రకంగా చూసినప్పుడు ఇది ఆచారకంగాను ఏదో జరిగించాలి కాబట్టి జరిగించుకుంటూ ఉంటూ ఉన్నాము. అందువలనే యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి గొప్పతనము, యేసు ప్రభులో ఉన్నటువంటి విలువ జనములకు అర్థము కాలేదు కనుక అర్థము కానటువంటి యేసు ప్రభు వారిని ఏదో ఒక రకంగా ఆరాధించుకుంటూ ఏదో ఒక విధంగా ఆయనను తెలుసుకున్నామని చెప్పుకుంటూ జీవితాలను కొనసాగిస్తూ ఉన్నాం. మనం జీవితాలను ఇలా కొనసాగిస్తూ ఉన్నటువంటి సందర్భాలలో మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే ఈ యొక్క క్రిస్టమస్ పండుగ జరిపించుకోవటానికి ఈ డిసెంబర్ మాసం వచ్చింది కనుక మేము కూడా మా ప్రాంతంలో క్రిస్టమస్ జరిపించాలి, మా ప్రదేశాలలో మేము కూడా గొప్పగాను ఘనంగాను అనేక విధముగా ఈ యొక్క సిస్టంతోనూ వాయిద్యములతోనూ ఈ విధముగా ఏదో జరిగించాలి, హంగామా చేయాలి, ఆడంబరాలు చేయాలి, అంబరంగా వైభవంగా జరిగించాలి, 10 మంది చెప్పుకున్నప్పుడు ఘనంగా జరిగించాలని చాలా మందిని చేస్తూ ఉంటాం. నిజంగా చెప్తున్నాను, మీకు ఇది మంచిది, నేను చెడ్డదనేం చెప్పటం లేదు. కానీ యేసు ప్రభు వారి గురించి తెలుసుకొని దీనిని చేస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. మాకు తెలియదయ్యి అంటే తెలుసు. ఎలా తెలుసు అంటే యేసు ప్రభు వారు కన్య మరియ ద్వారా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. వచ్చినటువంటి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడో తెలియదు, కానీ వచ్చిన ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి ఇలాగ ఆడంబరంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా చేసుకోవటము అనేది తప్పని నేను చెప్పటం లేదు, కానీ ఇది ఈ ఒక్క రోజుతోనే ఆగకుండా ప్రతి వారము, ప్రతి రోజు, ప్రతి దినము కూడా మీ ప్రాంతాలలో జరిగితే బాగుండన్న ఆలోచన. ప్రతి ఆదివారం జరగాలి, సంఘమును ఏర్పాటు చేసుకోవాలి, మందిరాన్ని నింపుకోవాలి, అనేకమైన జీవితాలను బాగు చేయాలి, అనేకమైన బ్రతుకులను మంచి మార్గంలోనికి నడిపించాలి, నాశనానికి చేరువైనటువంటి వారి జీవితాలలోను అనేక మంది బ్రతుకులను మంచిగా దేవుని గురించి తెలుసుకొని వారి జీవితాలు బాగుపరుచుకుంటే బాగుండని ఒక ఆలోచనతో ఈ సందర్భంలో ఈ మాట చెప్పాలని మీ అందరికీ తెలియచేస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా మీరు గమనించి ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త
లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. ఇది మీ అందరికీ తెలిసిన సందర్భమే. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని అతనితో చెప్పెను. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందర్భము ఎక్కడ, ఎప్పుడు, ఎవరెవరికి మధ్య జరిగిందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అందరికీ సుపరిచితమైన సందర్భమే ఇది. జక్కయ్య గురించి మాట్లాడినప్పుడు ఈ సందర్భం మనకు ఉంటుందని మీ అందరికీ తెలుసు. అయితే నేను ఇప్పుడు ఆ సందర్భంలో ఉన్నటువంటి, ఆ ప్రాముఖ్యతలో ఉన్నటువంటి, ఇప్పుడు మీకు చదివించినటువంటి ఒక మాటను జాగ్రత్తగా తెలియజేస్తాను. మీరు జాగ్రత్తగా వినండి. ఎలాగంటే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు అక్కడ మాట్లాడుతూ ఏమన్నాడంటే నశించిన దానిని అని మాట్లాడుతూ మనకు అక్కడ ప్రారంభించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమని మాట్లాడాడంటే చూడండి, నశించిన అంటే, నశించిన అంటే బాగా ఆలోచించండి. నశించిన అంటే ఇప్పుడు చూడండి, నశిస్తాదేమో అనేది జరగబోయేది. నశిస్తుంది, నశించింది అంటే ఆల్రెడీ జరిగిపోయింది. నశిస్తుంది అంటే జరుగుతూ ఉంటది అనేది ఉంటది. ఇక్కడ నశించింది అంటే ఒక విత్తనము భూమిలో పడిపోయిన తర్వాత అది ఎప్పటికీ మొలవదు అనేటువంటి ఒక సందర్భం. ఒక విత్తనం భూమిలో పడిన తర్వాత అదేమవుతామా, మొలవాలి. కానీ మొలవకపోతే ఆ విత్తనం ఏమవుతుంది, ఎప్పటికీ పనికిరాదు. దానివల్ల ఉపయోగం లేదు, దానివల్ల ప్రయోజనం లేదు. అది తొలివేసిన తర్వాత దాన్ని తీసి బయటికి వేస్తే అవి పెట్టెల తినవు, ఏమి తినవు. ఎందుకంటే అది నశించిపోయింది, అది మొలక రాదు. ప్రియ సహోదరి సహోదరులారా, నశిస్తున్న వారిని రక్షించడానికి వచ్చాడని చెప్పుకుంటే బాగుండునేమనుకుంటాను. ఈ సందర్భం నేను చాలా మార్లు చదివాను. నిజంగా ఈ బైబిల్ గ్రంథం నేను ఎన్నో మార్లు చదివితే ఈ సందర్భాన్ని నాకు తెలిసి నేను లెక్కలేనన్ని మార్లు చదివి ఉంటాను. లెక్కలేనన్ని మార్లు చదివినప్పుడు అర్థం చేసుకున్న ప్రతిసారి ఏం అర్థం చేసుకుంటున్నామంటే, జక్కయ్య గురించి ఆలోచిస్తున్నాము, జక్కయ్య జీవితం గురించి ఆలోచించుకుంటున్నాము. ఆ ఉపమానం, ఆ యొక్క సందర్భాన్ని చెప్పుకొని ముందు కొనసాగుతూ వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆలోచించినప్పుడు, చూసినప్పుడు నశించిన అంటే అర్థం ఏమిటంటే, ఇక ఎవరికి కొడక వాళ్ళ మీద నమ్మకము ఉండదు. ఇక ఎవరికి కొడక వాడు బాగుపడతాడనే ఆలోచన ఉండదు. ఇక ఎవరికి కొడక ఈడి వల్ల ఉపయోగం లేదు, ఈడు పనికిరానోడు, ఈడు వేస్ట్ గాడు, ఈడు దురభిమానం కలిగిన వాడు, ఈడు త్రాగుబోతాడు, తిరుగుబోతాడు, పనికి మానోడు, దేశ దిమ్మరి, గాలోడు, ఇలాంటోడు, అలాంటోడని వారికి పేర్లు చెప్పేసి వాడు ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి తీసుకెళ్ళినా ఈడు పనికి రాడు అని వాడి మీద ఒక ముద్ర వేస్తాం చూడు, అలాంటి వాడి గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు చాలా సందర్భాల్లోనికి వెళ్ళి, చాలా పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తూ చూస్తే ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా కూడా ఎక్కడైనా కొత్త ఊపిరి ఉన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది. అంతేనా కాదమ్మా? కొత్త ప్రాణం ఉండాలి. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆల్రెడీ చచ్చిపోయిన వాడిని డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఏం చెప్తాడు? ఆల్రెడీ చనిపోయాడయ్యా, ఇక అవసరం లేదు, తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే చనిపోయినటువంటి ఈ వ్యక్తిని బ్రతికించటము మా వల్ల కాదు. వాళ్ళు చూడండి, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఎంబీబీఎస్ కోర్సు చేయడానికి 6 సంవత్సరాలు పడుతుంది. తర్వాత స్పెషల్ కోర్సు చేయడానికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీసుకుంటారు. అంతకుముందు డిగ్రీలు మొత్తం చదవటానికి ఒక 20 సంవత్సరాలు చదివిన తర్వాత ఆ చదువంతా ఉపయోగించి కొత్త ప్రాణముతో ఉన్నవాడిని బాగు చేసి అతని ప్రాణము తిరిగి ఇప్పించగలడు. కానీ ప్రాణం పోయిన తర్వాత ఏ డాక్టర్ కూడా బ్రతికించలేడు. ఎవరి వల్ల నవ్వుతా? కావాలంటే చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళానండి, అమెరికాలో జనరల్ సర్జరీ చేసినా, ఎండి చేసినా, లేకపోతే ఏ చేసినా, ఆస్ట్రేలియాలో చేసినా, ఆఫ్రికాలో చేసినా, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చేసినా, ఎక్కడ చదివినా, ఎంత గొప్ప డాక్టర్ అయినా చనిపోయినటువంటి వాడిని బ్రతికించడం ఎవరి వల్ల నవ్వుదా? కాదు.
అదే విధముగా మీకు చెప్తున్నాను చూడండి, ఒక వ్యక్తి పాపం అనే ఊబిలో చిక్కుకొని పాతాళానికి చేరువవుతూ పాపములో నశించిపోతూ వీడి వల్ల ఉపయోగం లేదు, వీడు దేనికి పనికిరాని వాడు, వీడు తాగుబోతాడు, తిరుగుబోతాడు, భార్య చూసి అంటుందో నా భర్త పనికిరానోడికి నన్ను అంటగట్టారు, ఇలాంటి వాడి వల్ల నాకు ఉపయోగం లేదు అనుకుంటుంది. భర్త చూసి ఏమంటాడంటే పనికి మాలిన దాన్ని, తిరుగుబోతు దాన్ని, పనికిరానటువంటి వేశ్యను నాకంటగట్టాడు, దీనివల్ల ఉపయోగం లేదు, ఎన్ని చెప్పినా వీళ్ళు మారరు, ఎంత చెప్పినా వీళ్ళు బాగుపడరు, ఎన్ని సంవత్సరాలు వీళ్ళ చుట్టూ తిరిగిన వీళ్ళు ఉపయోగపడరు, వీళ్ళు మారటం అసంభవం. ఏంటంట అసంభవం అనే మాటలు ఈరోజు ప్రతి ఇంటిలో ఒకళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటారు. భర్త భార్య గురించి చెప్పొచ్చు, భార్య భర్త గురించి చెప్పొచ్చు, తల్లిదండ్రులు పిల్లల గురించి చెప్పొచ్చు, సహోదరులు మరొక సహోదరుల గురించి చెప్పొచ్చు. వాళ్ళు ఇచ్చేటువంటి మాటలు ఏమిటంటే, ఎక్కడికైనా మేము వెళుతున్నప్పుడు, సువార్తకు వెళుతున్నప్పుడు, మేము ఎక్కువ అన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా ఈ ప్రాంతపు ప్రజలు మారరు అని. మారరని ఎవరు చెప్తారు? ఈ ప్రాంతంలో ఉన్నోళ్ళే చెప్పేస్తారు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని సంవత్సరాలు తిరిగినా, ఎన్ని రోజులు ఇలాంటి సువార్త మీటింగులు పెట్టినా, ఇలాంటి సెమీ క్రిస్మస్లు పెట్టినా, ఎంత పెద్ద సేవకులు తీసుకొచ్చి ఇక్కడ చెప్పించినా వీళ్ళు మారరు. స్టాంపు నువ్వే ముద్రేసేసావు, వీళ్ళు మారరని నువ్వు చెప్పినప్పుడే నీకు ఒక కొత్త ఊపిరి కూడా లేదు అక్కడ. కొద్దిగా మంచివాడు బాగుపడతాడనే ఆలోచన అందరికి ఉంటుంది, ఎక్కడో కొద్దిగా మంచితనం ఉన్నవాడు ఉపయోగపడతాడని అందరికి ఉంటుంది. పూర్తిగా చెడిపోయినాడు బాగుపడతాడని ఎవరికైనా నమ్మకం ఉంటుందా? ఎవరికైనా ఉండదమ్మా? ఈరోజు కొన్ని జీవితాలు అలాంటివే, ఈరోజు కొన్ని బ్రతుకులు అలాంటివి. అలాంటి జీవితాలను మనం ఈరోజు తలుచుకుంటూ వాళ్ళను బట్టి ఈరోజు కొంతమంది జీవితాలు ఎలా మారిపోతున్నాయంటే, నేను బ్రతకటం కంటే చచ్చిపోవటమే మంచిది తీర్మానాలు తీసుకుంటున్నారు. కొంతమంది ఏమంటారంటే, ఏం బ్రదర్ ఇలా బాధపడుతున్నావు, ఏంది తల్లి ఇంత బాధపడుతున్నావంటే, అయ్యా నా జీవితంలో నాకు వచ్చినటువంటి బాధ, నా జీవితంలో నేను భరిస్తున్నటువంటి వేదన, నా జీవితంలో నేను చూస్తున్నటువంటి యొక్క పరిస్థితులు, నేను బ్రతికి దీన్ని తట్టుకోలేను, నా వల్ల కాదు కనుక చచ్చిపోయితే ప్రశాంతంగా ఉంటుందేమో అనుకుంటారు. అలాంటి జీవితాలు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే మీ అందరికీ నేను ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చింది దేనికంటే, ఆయన పరలోకం నుంచి భూలోకంలోనికి దిగి వచ్చింది దేనికంటే, ఏదో మనం ఆలోచించుకుంటున్నట్టు, ఏదో మనము ఇలాంటి సువార్త ఈ పండగలు చేసుకోవటానికి, పబ్బనాలు చేసుకోవటానికి, కొత్త బట్టలు కొనుక్కోవటానికి, మాకు ఒక పండగ ఉన్నది, అందరికీ సంక్రాంతి, దసరా అది ఇది ఉన్నట్టుగా మాకు కూడా క్రిస్టమస్ అనే పండగ చేసుకోవటానికి యేసు ప్రభు వారు వచ్చారని ఏదో నీవే అనుకోకూడదు. ఇది చాలా తప్పు. యేసు ప్రభు వచ్చింది దేనికంటే, ఇక్కడ మనం ఈరోజు అర్థం చేసుకోవాలి, భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా నశించడానికి రెడీ అయిపోయారు, నశించిపోయారు. దేవుడు భూలోకమును చూసినప్పుడు భూలోకము దేవుని సన్నిధిని ఏమైంది? చెడిపోయి ఉన్నది. చెడిపోయాడు. చెడిపోతూ ఉంటాడంటావు, వాడు చెడిపోతాడేమనుకుంటున్నాము. ఇక్కడ అది కాదు, ఆల్రెడీ చెడిపోయెను. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి. అంటే ఇక్కడ పాపము చేశారనే మాట మనకి ఎందుకు చెప్తున్నారంటే, ఈ రోజు మీ యొక్క కుటుంబాలలో, మీ గ్రామాలలో, మీ ప్రాంతాలలో, మీ జీవితాలలో పాపము చేసిన మనుషులని తృణీకరించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళని తృణీకరిస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు వాళ్ళ మీద ఆశలు పెట్టుకోలేదో, ఎప్పుడైతే నువ్వు వాళ్ళ గురించి ఆలోచించడం పక్కన పెట్టేశావో, అప్పుడు నీ జీవితంలో నీ మీద నీకే విరక్తి పుట్టేస్తుంది. అలాంటప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ఈ మూల నుంచి ఈ మూల వరకు, తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణ వరకు, ఆకాశం నుంచి భూలోకం వరకు ఎక్కడ తిరిగినా కూడా ఇలాంటి దరిద్రమ కలిగినటువంటి, ఇలాంటి పాడైపోయిన వాడిని బాగు చేసేటువంటి వ్యక్తులు లేనే లేరు. అందుకొరకు ఏమనుకున్నాడంటే, భూమి మీద పాడైపోయిన దాన్ని, దేనంటమ్మా, పాడైపోయిన దాన్ని, నశించిన దానిని రక్షించటానికి వచ్చాడు ఆయన.
అర్థమవుతుందా? ఈ రోజు మీ జీవితాల్లో మీరు అనుకుంటారు, వీడు ఓరక జూదాలు ఆడుతున్నాడన్నా, వీడికి జూదం ఆడుతుంటాడు, బెట్టింగ్లని అయ్యని ఇయ్యని, వీడికి డబ్బు పిచ్చి పట్టింది, ఆ పిచ్చి పట్టింది, అలాంటి వ్యవహారం పట్టింది, త్రాగుబోతుతనం పట్టింది, ఇలాంటిది ఉండదన్నా. నువ్వు ఎన్ని సంవత్సరాలు చెప్పినా మారడంటే మారడు అని చెప్పటానికి నువ్వెవరివి, నేనెవరిని? అర్థమవుతుంది? మారడు అని చెప్పడానికి మనం ఎవరిని? మారడు అని చెప్పే అర్హత మనకు లేదు. ఎందుకు లేదంటే మారడు అని మనుషులు అనుకుంటున్నాడు, మార్చగలను అని దేవుడు తన కుమారుని పంపించాడు. ఆమేన్. ఆయన మార్చగలడు. ఎలాంటి వాళ్ళని మార్చగలనంటే హింసకుడును, దూషకుడును, హానికరుడైనటువంటి ఒక వ్యక్తిని దేవుని కోసం ప్రాణం పెట్టేవాడిగా మారిపోయాడు, మార్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో మీరు బాగా గమనించి ఆలోచించండి. ఈరోజు చాలా మంది జీవితాల్లో మీరు ఆలోచిస్తున్నారు, మీరు ఏడుస్తున్నారేమో మీ కుటుంబాల్లో ఉన్న సమస్యలను బట్టి. మీరు రాత్రింబగులు నిద్రాహారాలు మానుకొని దిగులుతోను కృంగిపోతూ ఉన్నావేమో. నువ్వు జీవితంలో ఎన్నో ఇబ్బందుల చేత, బాధల చేత, బలహీనతల చేత పడిపోయి ఎందుకు నేను బ్రతుకుతున్నానని నిరుత్సాహంలో ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. నీ మనస్సులో ఉన్నటువంటి ఆ బాధను తొలగించడానికి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే నీది పెద్ద సమస్యేమీ కాదు. ఆమేన్. ఒక ఎయిడ్స్ వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే ఏమంటాడంటే, అయ్యా ఈ వ్యాధికి మందు లేదు, ఇంకా అవసరం లేదు, తీసుకెళ్ళిపోమంటారు. ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి అంటారు, ఇక అవసరం లేదు, అవకాశాలు దాటిపోయాయి, ఇక మన చేతుల్లో ఏమీ లేదంటారు. అంటే ప్రతి వ్యక్తి మన చేతుల్లో ఏమీ లేదు అని అన్న ప్రతి వ్యక్తి కూడా ఆయన చివర చెప్పే మాట ఏమిటంట, అంతా ఆ పైవాడే. ఎవరంట? ఆ పైవాడు. ఎవరు ఆ పైన ఉన్నాడు? ఎవరు ఆ పైన ఉన్నది? ఎవరు? దేవుడు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడని ప్రతి వ్యక్తికి నమ్మకం ఉంది. డాక్టర్కి నమ్మకం ఉంది, ఇంజనీర్కి నమ్మకం ఉంది, మరి వేరే వ్యక్తులకు నమ్మకం ఉన్నది. దేవుడు ఏదైనా చేయగలడని ప్రతి వ్యక్తికి నమ్మకం ఉన్నది. కానీ ఆ పరిస్థితులను బట్టి, ఒక స్థితిని బట్టి మనం ఆలోచించినప్పుడు ఆ యొక్క పరిస్థితుల నుంచి బాగు చేయగలడు అని నమ్మేటువంటి పరిస్థితి మనకు రావాలి. ఆ స్థితిలోనికి మనం రావాలి. ఎందుకంటే బాగా గమనించి మీరు ఒక్కసారి ఆలోచించినప్పుడు చూస్తే బైబిల్ గ్రంథంలో నుంచి మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పేసి నేను ముగిస్తాను. ఎందుకంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి తదుపరి దైవజనులు కొద్ది మాటలు తెలియచేయాలి కనుక నేను ఒకే సందర్భాన్ని చెప్తాను, మీకు ముగిస్తాను. అదే లూకా సువార్తలో నుంచి 18వ అధ్యాయము 'ఓకే చూడండి, ఒక విషయం మీకు చాలా జాగ్రత్తగా చదివిస్తాను. చూడండి, లూకా సువార్తలో నుంచి 18వ అధ్యాయము 35వ వచనంలోనికి ఒకసారి మనం వెళ్దాం. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగు కొనుచూ ఉండెను. బాగా ఆలోచించండి. యెరికో పట్టణానికి ఆయన సమీపించుచున్నప్పుడు అక్కడ ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని ఏమి చేయుచున్నాడంట? భిక్షం అడుగుకుంటూ ఉన్నాడు. అంటే భిక్షం అడుగుకుంటున్నాడంటే అతని యొక్క పరిస్థితి ఎలాంటి స్థితిలో ఉన్నది? అతని స్థితి ఎలాగున్నది? అతనికి 2 కళ్ళు లేవు. ఈ 2 కళ్ళు లేవు కాబట్టి అతడు గుడ్డివాడిగా ఉన్నాడు. కాబట్టి అతని జీవితంలో అతడు ఏమని ఆలోచించి ఉంటాడంటే, ఇక నా జీవితంలో నేను పక్కన వాళ్ళను అడుక్కోవటమే నా పరిస్థితి. నా బ్రతుకు ఎలాంటిది? పక్కన వాడి మీద ఆధారపడటమే. ఎవరో ఒకరి మీద ఆధారపడాలి. బయటికి పోవాలన్నా ఆధారపడాలి, పక్కకు వెళ్ళాలన్నా ఆధారపడాలి, నీళ్లు తీసుకోవాలన్నా ఆధారపడాలి, అన్నం తినాలన్నా ఆధారపడాలి. ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిందే. అసలు నాకు ఈ బ్రతుకెందుకు ఉన్నది? నన్ను గుడ్డివాడిగా ఎందుకు పుట్టించాడు? అసలు నేను గుడ్డివాడిగా పుట్టడానికి గల కారణం ఏందని అతని మీద అతడు ఎన్నిసార్లు చేదరించుకొని బ్రతుకుతున్నాడో మనకు తెలుసు. మా జాగ్రత్త ఆలోచించండి.
అతని జీవితంలో ఒక గుడ్డివాడిగా బ్రతకడం అనేది చాలా కష్టం. మీకు తెలుసో తెలియదు. కళ్ళు లేకుండా ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు ప్రయత్నించి చూడండి. ఒక రోజు కళ్ళు మూసుకొని ఉండటానికి ప్రయత్నించగలమా? అలవాటు పడ్డాం కదా బ్రదరు. గుడ్డివాడికి ఏమైందంట? ఆ గుడ్డితనం కూడా అలవాటైపోయింది. అలవాటైపోయిన వాడు అదే బ్రతకటం వాడికి ఇష్టమా? బాగా ఆలోచించండి అమ్మా. అలవాటైనటువంటి ఆ గుడ్డివాడు అదే బ్రతకటం అతనికి ఇష్టమా లేదా? ఇష్టమా కాదా? ఇష్టం కాదు కదా. ఇప్పుడు అతను ఏం కోరుకుంటాడు? గుడ్డివాడు ఏం కోరుకుంటాడు చెప్పండి అమ్మా. ఏం కోరుకుంటాడు? నాకు కళ్ళు వస్తే బాగుండు, నేను అందరిని చూడాలి, నేను లోకంలో ఉన్నటువంటి రంగులను చూడాలి, లోకంలో ఉన్నటువంటి వెలుగును చూడాలి, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను చూడాలి, నేను అందరిలాగా కళ్ళు ఉంటే బాగుండు కదా అని అనుకున్నాడు. అనుకుంటే అదేమన్నా జరుగుద్దా అమ్మా? అనుకుంటే జరిగే పని అయితే ఇప్పుడు మన పరిస్థితులు బాగుపడాలని ఎన్నోసార్లు అనుకొని ఉంటాం. అన్ని మార్లు అనుకుంటాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గుడ్డివాడికి ప్రతి వాడు ఏమి చేస్తున్నాడు? వాళ్ళ దగ్గర ఉంటే ఒక రూపాయో 2 రూపాయలు బిచ్చం వేస్తున్నాడు, లేకపోతే తిట్టిపోతున్నారు. అంతే. ఏం చేస్తున్నారమ్మా? వాళ్ళ దగ్గర ఉంటే 1 రూపాయి 2 రూపాయలు బిచ్చమేస్తారు, లేకపోతే వాడిని తిట్టేస్తారు. వాడు ఏదైనా అడుగుతున్నారు అనుకోండి చేదరించుకుంటాడు, వాడు ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి అసహించుకుంటాడు. వాడి ప్రతి దానికి మనకు అడ్డంగా మారిపోయాడు, వాడి ప్రతి విషయంలో మనకి ఇబ్బందికరంగా మారిపోయాడు. వాడిని చూసిన ప్రతిసారి మనం అనుకుంటాము, ఇలాంటి వాడు ఉండకపోతే బాగుండునేమో, అసలు ఎందుకు పుట్టాడు ఇది అనుకోమలేమా? ఈరోజు చాకరీ చేస్తుంటారు చాలా మందికి. చాకరీ చేసేటప్పుడు ఉదయం నుంచి సాయంకాలం దాకా నువ్వు పొలం పని చేసుకొని వచ్చి ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఇలాంటి వాడు నీ ఇంట్లో ఉంటే వాడు నిన్ను అది అడుగుతాడు ఇది అడుగుతున్నప్పుడు నీకేమనిపిస్తుంది? కొద్దిగా ఇరిటేషన్. ఎందుకురా ఇలాంటోడు వీడింట్లో లేకపోతే బాగుండునేమో, వీడింట్లో ఉండటం కంటే వీడు చచ్చిపోతే బాగుండునేమో. ఎందుకంటే వాడికి నీతో అవసరం అన్నది నీకు వాడితో అవసరం ఉందా? ఇప్పుడు నీ సహాయం కావాలని ప్రతి దానికి అడుక్కుంటాడు, చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి అడుక్కుంటాడు. ఇప్పుడు వీడి జీవితంలో వీడేమనుకుంటాడంటే, నేను ఒకవేళ ఈ గురిడితనం నుంచి బయటికి రాగలనా అనుకుంటాడా లేదా? అనుకుంటాడు, కానీ ఏమి లేదు, అవకాశం లేదు. ఇప్పుడు ఈ గుడ్డివాడి పరిస్థితి లాంటిదే ఈరోజు చాలా మంది జీవితాలలో ఎలా ఉన్నాయంటే, మనం ఏమనుకుంటున్నామంటే గుడ్డితనం నుంచి ఎలా బయటికి రాలేను కాబట్టి నేను దీనికి అలవాటైపోయాను అనుకున్నట్టుగానే ఈరోజు భూమి మీద చాలా మంది జీవితాలు చిన్న చిన్న పాపాలతో స్టార్ట్ చేశారు. ఎలాగుంటుందంటే సంతోషము తుదకు ఏమవుతుందంట? సంతోషము తుదకు వ్యసనముగా మారిపోద్దంట. ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు సంతోషం కోసం చేస్తారు, ఎవరికి కొడక సంతోషం కోసం చేస్తారు. అది చివరికి ఏమైపోద్ది? వ్యసనముగా మారిపోద్ది. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చూసినప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, లేకపోతే ఎవరి కాలం ఉన్న బిడ్డలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ మద్యపానంను తాగటం దేనికోసం అంటే సంతోషం కోసం, ఆనందం కోసం. డ్యాన్స్ వేసే దేనికంటే సంతోషం కోసం, ఆనందం కోసం. ఇలాగా వ్యభిచారం చేసే దేనికంటే సంతోషం కోసం, ఆనందం కోసం. సంతోషం కోసం చేస్తే పర్వాలా, ఆ సంతోషము ఉండగా ఏమైపోయింది? వ్యసనం. సంతోషం ఉండకుండా ఏమైపోయింది? వ్యసనం అయిపోయింది. ఎలాంటి వ్యసనం అయిపోయిందంటే, ఈ కళ్ళులోని గుడ్డివాడు ఎలాగైతే ప్రతి దానికి అడుక్కుంటున్నాడో, ఈ త్రాగుబోతుడు కూడా రూపాయి 2 రూపాయలు పావల ₹1 దారిని కనపడే ప్రతి వాడిని అడుక్కుంటాడు. వీడి పొజిషన్ ఏంటి, వీడి లెవెల్ ఏంది, వీడి విలువేంది, వీడి వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ తాత ముత్తాతోళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, వీడేందిరా రోడ్ల మీద పడి అడుక్కుంటున్నాడు. వాడికి అదొక వ్యసనము. వాడి జీవితం దానికి అలవాటు పడిపోయింది. ఇంట్లో కన్న తల్లి ఒక పక్క ఏడుస్తుంటే నీకు పట్టదు, ఒక పక్క కన్న తండ్రి రోదన చేస్తుంటే పట్టదు, తోడబుట్టినటువంటి చెల్లెలు అన్నా నువ్వేందన్నా ఎలా అయిపోయావు, నువ్వు ఇలా అయిపోవటం వల్ల మన కుటుంబంలో ఇబ్బందులు అవుతుందన్నా, ఎందుకన్నా నీ ఏడ్చి తల కొట్టుకుంటున్నా ఏమి చేస్తున్నా పట్టదు. కట్టుకున్న భార్య ఒక పక్కన, అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటాను, ఏందయ్యా నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు, ఎందుకయ్యా ఇలాంటి స్థితిలో ఉన్నావు, నీ దండం పెడతానయ్యా, ఏం కావాలయ్యా చెప్పన్నా కూడా పట్టదు. వీడి అవసరం ఏంది?
ఆ వ్యసనముకు అలవాటు పడ్డోడు త్రాగుడుకు బయలుదేరుతూనే ఉంటాడు. నువ్వు అంటావు నా ముఖం చూడమంటావు, నీ ముఖంలో ఏం కనపడుతాడికి? ఏం కనపడతాయా? నీ ముఖంలో కూడా బ్రాందీ సీసా కనపడతాడికి. వాడికి కోరుకున్నది నెరవేర్చుకోవాలి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వాడి హోదా వాడికి గుర్తుంటుందా? వాడి లెవెల్ వాడికి గుర్తుంటుందా? వాడి స్థితి వాడికి గుర్తుంటుందా? నేను ఒక మనిషిని అనే పరిస్థితి గుర్తుంటుందా? నేను మనిషిలాగా జీవిస్తున్నాను కదా, నేను మనిషిని అనేటువంటి స్థితి వాడికి గుర్తుంటుందా? వాడికి ఏది గుర్తుండదు. వాడి జీవితంలో దానికి అలవాటు పడిపోయాడు. అలవాటు పడిపోయిన వాడిని మనం తిడుతుంటాము, కొడుతుంటాము, అసహించుకుంటాము, బూతు మాటలు మాట్లాడతాము. ఏదన్నా వాడికి పెద్దవాళ్ళు అంటారు చూడండి, సముద్రం మీద వాన పడినట్టే, ఏనుగు మీద వాన పడినట్టే. నువ్వు మాత్రం అంటావు, అప్పుడప్పుడు చెప్పుకుంటావు చాలా మందికి, అన్న నా కన్నీళ్లు చూసేనా మారతాడేమో. కన్నీళ్లు చూసి మారంత గొప్పలు కాదమ్మా ఈ జనాలు. నీ కన్నీళ్లు చూసి మారతారనుకుంటున్నావా? నీ బ్రతుకును చూసి మారతాడనుకున్నావా? నీ బిడ్డను చూసి మారతాడనుకుంటున్నావా? సాయంకాలం ఇంటి దగ్గర అన్నం లేదని మారతాడనుకుంటున్నావా? ఇది ఏది చూసి మారడు. అలాంటి పరిస్థితిలో నీకేమనిపిస్తుందంటే ఈడు ఇక పనికిరాడు, ఆమేన్, ఈడు ఇక ఉపయోగపడడు, ఈడు ఇక వేస్ట్ గాడు అని చెప్పేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చెప్తుంటారంటే ఆ గుడ్డివాడు ఎలాగైతే దానికి అలవాటు పడిపోయాడు, ఈ యొక్క మనిషి కూడా పాపానికి అలవాటు పడిపోయి ఆ పాప జీవితంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అది వాడికి నచ్చింది, నీకు నచ్చలేదేమో, వాడికి నచ్చింది. వాడు దాంట్లోనే ఉండాలని ఏమన్నా కోరుకుంటాడా? చెప్పండి అమ్మా సిస్టర్స్, కొద్ది నిమిషాలేనండి. ఆ మనిషి దాంట్లోనే జీవితాంతం ఉండాలని నేను కోరుకుంటాడా? వాడు కూడా ఏమనుకుంటాడు, సాయంకాలం ఇంటికి రాగానే లేదా ఉదయాన్నే లేవగానే నీ కళ్ళ ముందు కూర్చున్నటువంటి నీ కన్న బిడ్డను ఒళ్ళోకి తీసుకొని వాడి నెత్తి మీద చెయ్యి పెట్టి రేపుటాల ముంచి నేను మరలా దాని జోలు పోతే ఈడి మీద ఒట్టు, లేకపోతే భార్య మీద ఒట్టు, లేకపోతే తల్లి మీద ఒట్టు, లేకపోతే తండ్రి మీద ఒట్టు. కానీ ఇంట్లో కాలు బయట పెట్టిన వాడు, బయట కాలులో బజార్లోకి పోయిన వాడు మళ్ళా వచ్చేటప్పుడు కన్న కొడుకు ఏమైనా గుర్తుంటాడా? కట్టుకున్న భార్య ఏమైనా గుర్తుంటుందా? కన్న తల్లిదండ్రులు ఏమైనా గుర్తుంటారా? ఎందుకు గుర్తుండటం లేదంటే వాడికి అది ఎలా మారిపోయింది? వ్యసనం. ఇది ఒక వ్యసనం. అది లేకపోతే బతకలేడు. దానికోసం కత్తితో పొడుస్తానంటాడు, దానికోసం కిరసనాల పోసి తగలబెడతానంటాడు, దానికోసం నీ మెడలో ఉన్నటువంటి ఆ తాళిబొట్టి నేను లాక్కోపోతానంటాడు. అది వ్యసనం. ఇప్పుడు ఇలాంటి మనిషి మన కుటుంబాలలో ఉండాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవరైనా కోరుకుంటారమ్మా? ఎవరు కోరుకోరు. కోరుకోకపోయినా కనీసం ప్రతి ఇంటికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి కుటుంబానికి ఒకరు ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఆమేన్. నువ్వు కోరుకోవాలి ఇలాంటి వాళ్ళు మాకు కావాలని, ఇలాంటి వాడు నా ఇంట్లో ఉండి నన్ను ఇబ్బందులు పెట్టాలని ఎవరు కోరుకోరు. కానీ ప్రతి ఇంట్లో ఒకడు తయారైపోయాడు. ఇలాగా ఎందుకు తయారైపోయాడంటే వాడి పరిస్థితులు అలా మార్చాయని మనం చెప్తున్నాం, వాడి స్థితి అలా మార్చాయని మనం చెప్తున్నాం. తప్పు, వాడి మార్చలా. ఎందుకంటే ఒక చిన్న సందర్భాన్ని మీకు అర్థం కావటానికి చెప్తాను, బాగా గమనించి ఆలోచించండి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, వాడి జీవితములు వాడిని దేవుడు ఒకలాగా చూపి ఉండాలి, ఒకలాగా పెంచాలి, ఒకలాగా వాడిని ఈ లోకం మీద అభివృద్ధి పరచాలి. వాడిని చూసినప్పుడు ఈడు ఒక కలెక్టర్ కావాలి, ఒక ఎంబీబీఎస్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక గొప్పవాడు కావాలి, ఉన్నత స్థితిలో ఉండాలి అని వాడిని ఒక స్థితిలో వాడు ఊహించుకుంటే, తల్లిదండ్రులైనా ఇరుగు పొరుగు వాళ్ళైనా దేవుడైనా ఇన్ని మహిమలో ఉంచాలని ఊహించుకుంటే, మన మీద దేవుని మీద పగబట్టినటువంటి అపవాది ఈ లోకములోనికి పరిగెత్తుకొని వచ్చి వాని హృదయంలోనికి వచ్చి వాడిని ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది. ఏం చేసిందంట? పాడు చేసేసింది. ఎలాగ పాడు చేస్తుందంటే మీరందరూ కూడా బాగా గమనించి ఆలోచిస్తే బైబిల్లో ఒక స్త్రీ ఉంది, 18 సంవత్సరాల నుంచి ఆమెను బలహీనపరుచు ఆత్మ పట్టిందంట. ఏమాత్మ అంట? బలహీనపరుచు ఆత్మ. నడుములు వంగిపోయి నడుస్తూ ఉన్నదంట. ఆమెను ఏ ఆత్మ పట్టిందంటే బలహీనపరుచు ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మ పట్టినటువంటి ఈమెను ఆ బంధకాల నుంచి విడిపించే వాళ్ళు ఎవరైనా ఉంటారేమని ఎదురు చూస్తున్నారు. మీరందరూ అసహించుకుంటున్నారేమోనమ్మా, మీ అందరూ ఛేదించుకుంటున్నారేమోనమ్మా. ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని చూసి ప్రతి వాడు నవ్వుకుంటున్నారేమో, హేళన చేసుకుంటున్నారేమో. ఏ మనిషికి కూడా ఆ పరిస్థితిలో బ్రతకాలని ఆశ ఉండదమ్మా.
వాడి జీవితంలో ఇందాక మేము మా ప్రదేశం నుంచి వస్తూ ఉన్నప్పుడు కుర్చేడు ప్రాంతంలో నడి బజార్లో ఒక వ్యక్తి నిజంగా చూసినప్పుడు నవ్వేసింది. మాకు నవ్వాలన్నంత కాదు, వాడి పరిస్థితిని బట్టి నిజంగా ఆలోచిస్తే వాడు నడి బజార్లో నడి రోడ్డు మీద హ్యాపీగా డబల్ కాట్ మంచం మీద పడుకున్నాడు. ఏమో వాడి పరిస్థితి ఏమో, తాగిండో తందనాలు ఆడిండో ఏం చేసిండు. ఇప్పుడు వాడి వయసు చూస్తే పెద్ద వయసు, విలువ కలిగిన వాడు, గొప్ప వ్యక్తే. కానీ ఇప్పుడు వాడి యొక్క పరిస్థితి ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు వైట్ తెల్ల చొక్కా తెల్ల పంచి కట్టుకొని వచ్చి ఉంటాడు, మంచిగా డబ్బులు పెట్టుకుంటాడు. వాడు వస్తుంటే చూసే వాళ్ళు గొప్పగా వాడిని విలువిస్తారు. ఇప్పుడు అక్కడికి పోయిన తర్వాత వాడి విలువ ఏమైంది? ఎందుకంటే చెప్తున్నాను చూడండి, ఈ రోజు ప్రతి మనిషి జీవితంలో ప్రతి మనిషి బ్రతుకులో ఏదో ఒక తప్పు చేసి మీకున్న విలువని మీరు పోగొట్టుకుంటున్నారు. మీకున్నటువంటి ఆ యొక్క వాల్యూ మీరు పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే ప్లీజ్ సహోదరులారా, ఇదిగో ఈ యొక్క లైట్ విలువ ఉండాలంటే ఆ లైట్లో ఏముండాలి? వెలుగు ఉండాలి. ఆ వెలుగు లేకపోతే ఆ లైట్కి ఏముండదు? విలువ ఉండదు. తీసేం చేస్తాం? పక్కన పడేస్తాం. అవునా లేదా? పక్కన పడేస్తారు లేదా? చెప్పండి. పడేస్తాం లేదా? పక్కన పడేస్తాం. కానీ పడేసేదానికంటే ముందు ఒక ఆలోచిస్తాం. ఏం ఆలోచిస్తాం? ఆమేన్. ఏందన్నా? మరలా వెలుగుద్దా, మరలా ఏమైనా వెలుగుద్దని ఆలోచిస్తావు. ఆలోచించిన వెంటనే నీ మైండ్లోనికి ఏమొస్తుంది? బాగా ఆలోచించండి. మరలా వెలుగుద్దని అని ఆలోచన వచ్చిన వెంటనే నీ ఆలోచనలోకి నీ మైండ్లోకి ఏమి రావాలి? రిపేర్ చేసే వాళ్ళ దగ్గర పంపించాలనిపిస్తుంది. అంతే కదా? రిపేర్ చేసే వాళ్ళ దగ్గర పంపించాలి. రిపేర్ ఎవరు పడితే వాళ్ళు చేస్తారా? లైట్లు టీవీ రిపేర్ చేసేవాడు లైట్ చేస్తాడా? లేకపోతే సెల్ ఫోన్ రిపేర్ చేసేవాడు లైట్ చేస్తాడా? ఈ యొక్క యాంప్లిఫైర్ రిపేర్ చేసేవాడి దగ్గరికి ఇస్తే లైట్ ఏమైనా రిపేర్ చేస్తాడా? లైట్ యొక్క పరిస్థితులు తెలిసిన వాడు, లైట్ సృష్టించిన వాడు, లైట్ గురించి ఆలోచించిన వాడు వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఆయన 5 నిమిషాలు దాన్ని బాగు చేసి చేయగలడు. అప్పుడు ఏమనుకుంటామంటే అసలు దేనికి పనికిరాదు అనుకున్నాను, మరలా ఈ రోజు నా ఇంటికి ఇదే ఆమేన్, ఈ రోజు నా ఇంటికి ఇదే వెలుగైంది, ఈ రోజు నా ఇంటికి ఇదే దిక్కైంది. ఈ వెలుగు లేకపోతే నా ఇల్లు చీకటి కొంపే, ఈ లైట్ లేకపోతే నా ఇల్లు చీకటి కొంపే అని ఎంతో మంది అనుకుంటారు. దాన్ని చూసిన ప్రతిసారి దాన్ని బాగు చేసినటువంటి వాడు గుర్తొస్తాడు. అదేవిధంగా పాడైపోయిన లైట్లు లాంటి జీవితాలు కలిగిన మనుషులు ప్రతి కుటుంబంలో ఉన్నారు, ప్రతి ప్రదేశంలో ఉన్నారు, ప్రతి గొంతులో ఉన్నాడు, ప్రతి ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఆ లైట్ను తయారు చేసిన వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళినట్టుగా పాడైపోయిన మనిషిని తయారు చేసినటువంటి మనిషిని తయారు చేసినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ఆ మనిషిని తీసుకెళితే పాడైపోయిన లైట్ని ఎలా బాగు చేశాడో పాడైపోయిన మనిషిని కూడా ఆయన ఏం చేస్తాడు? ఆమేన్, బాగు చేస్తాడు. లైట్ ఆరిపోయి చూడండి, లైట్ లోపల పోయినప్పుడు అది పాడైపోయిందా లేకపోతే వెలుగుతుందంటా? దాన్ని పాడైపోయింది అంటాం. దానివల్ల ఇంకా ఉపయోగం ఉందంటామా? ఎక్కువ మంది ఏం చేస్తామంటే తీసేసి దెబ్బలో నీకు వేస్తాం, లేక చెత్తలో వేస్తామంటారు. ఈరోజు చాలా మందిని కూడా మీరు మనుషుల యొక్క విలువ తెలియకుండా వాళ్ళని వాల్యూ లేని వాళ్ళగా పక్కన పడేస్తున్నా. నీ దగ్గర విలువ నీ దగ్గర నా దగ్గర వాడికి విలువ లేదేమో, దేవుని దృష్టిలో వాడు గొప్పవాడమ్మా. దేవుని దృష్టిలో గొప్ప విలువ కలిగిన వాడు మనిషి అంటే. ఎందుకంటే సమస్తమును నిర్మించిన తర్వాత 5 దినాలు అన్ని చేసిన తర్వాత 6వ దినమున ఆయనకి ఇష్టమైనటువంటి నరుని తయారు చేసుకున్నాడు. తన పోలిక చొప్పున, తన స్వరూపము చొప్పున, తనకు నచ్చినట్టుగా తయారు చేసుకొని నా ఇష్టానుసారుడైన కుమారుడు అనుకున్నట్టుగా ఆయన తయారు చేసుకున్నాడు. ఆ తయారు చేసుకున్నటువంటి ఆ మనిషి లోపలికి ఏం ప్రవేశించింది? విలువ లేనిది. ఎందుకంటే జాగ్రత్తగా వాడకపోతే యాంప్లిఫైర్ ఏమైపోద్ది? పాడైపోద్ది. అలాగనే జాగ్రత్త లేకనే జీవితాలు పాడు చేసుకున్నాం. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఎవరు కావాలని పాడైపోవడమ్మా, జాగ్రత్త లేకనే జీవితాలు పాడు చేసుకున్నారు, జాగ్రత్తగా ఉండకనే జీవితాలు బాగు చేసుకున్నారు. అందుకనే జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి? మీ ఊర్లో ఉన్నటువంటి ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని కానీ, లేకపోతే చిన్న స్కూళ్ళల్లో కానీ, పెద్ద స్కూళ్ళని కానీ, లేకపోతే యూపీ స్కూల్ కానీ, లేకపోతే అమెరికన్ పబ్లిక్ స్కూల్ కానీ, ఆ స్కూళ్ళల్లో పోతే విద్య నేర్పిస్తారు. కానీ ఏమి నేర్పిరు? సంప్రదాయము, పద్ధతి, ప్రవర్తన నేర్పిరు. అక్కడ విద్యే.
ఏ పరి యాపిల్, బి పరి బాల్, సి పరి క్యాట్, ఇవే ఏ పరి యాపిల్ అన్నోడే మరలా ఇంటికి వచ్చి తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. ఎంబీబీఎస్ చేసినోడే భార్యను విడిచిపెట్టి వేరే ఆమెతో వివాహానికి రెడీ అయిపోయారు. ఎందుకంటే జాగ్రత్త లేదు. అయితే జాగ్రత్త కలిగిన బడి ఎక్కడుందంటే ఈ ప్రాంతంలో దైవజనులు ఎవరా? ఐజక్ గారు ఆ బడిని నిర్మించి అనేకులను బాగు చేయాలని పిలిపిస్తున్నారు. ఈ బడిలో చేరమంటే జాతర సంవత్సరానికి 50,000 పెట్టి ఇచ్చిన ఆ బడిలో చేరుతారు, కానీ ఈ బడిలో ఎవరినైనా చేరుతారు. మీరు డబ్బులేమి వేయాల్సిన పని లేదు, ఫ్రీగా జారండి వచ్చి బాగుపడమంటారు. ఏమంటారు తెలుసా? పాడైపోయిన లైట్ బాగుపడుతున్నా యూజ్ అండ్ త్రో. ఇప్పుడు అంతా ఏమైపోయింది? ఉపయోగించుకోవటము, పక్కన పడేయటము, ఇస్తరాకు తింటాము, తీసి పక్కన పడేస్తాము. అదే విధంగా మనుషులను కూడా వాడుకొని పక్కన పడేసుకుంటున్నారు అందరం. పనికిరారు ఎవరు కూడా అంటే నమ్మకాలు లేవు. వీడు పాడైపోయాడు. ఏ భార్యకైనా అక్కలారా చెల్లెలారా చెప్తున్నాను, మీ యొక్క కుటుంబాలలో ఒకవేళ ఇలాంటి కుటుంబం కలిగినటువంటి భర్తలైనా పిల్లలైనా భార్యలైనా ఉంటే వాళ్ళు బాగుపడతారనే నమ్మకం మీకుందా? చాలా మంది చెప్తారు ఇంకా లేదులయ్యా అంటారు. కానీ అందుకే ఈరోజు మీకు మాట తెలియజేస్తున్నాను. నశించిన దానిని, పాడైపోయిన వారిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు. క్రిస్టమస్ పండగ చేసి పెద్ద స్టార్లు కట్టడానికి కాదు వచ్చింది ఆయన. నీ జీవితంలో కుటుంబాలలో మనుషులు పాడైపోయారు, వాళ్ళ బ్రతుకులు పాడైపోయాయి, వారి జీవితాలు నశించిపోయాయి, వాళ్ళు దేనికి పనికిరారు అన్నాడు. వాడికి విలువ లేకుండా చేసి వాడిని పక్కన పడేశారు. అందరు ఇంట్లో పోతుంటారు, ఇదిగో మా పెద్ద కుమారుడు, మా చిన్న కుమారుడు, మా అక్క వీళ్ళు ఇది చేశారు అంటారు. అల్లాడంటే వాడు పనికిరానుడు, వాడి గురించి మాట్లాడినా వేస్తే. ఆ పనికిరాను తీసుకొచ్చి యేసు ప్రభు ముందు కూర్చోబెట్టి చేతనైతే నువ్వు దేనికి ఉపయోగం లేని తీసుకొచ్చి నా ప్రభు ముందు నిలబెట్టు. ఫీజు పోయిన లైట్ని ఎలాగైతే మరలా వెలిగించాడో పాడైపోయిన వాడి బ్రతుకును మరలా వెలిగించి నీవు చెప్పుకునేటట్టుకు చేస్తాడు. ఈ లైటే లేకపోతే నాకు వెలుతురే అన్నట్టుగా ఈ వ్యక్తే లేకపోతే ఈరోజు మేము ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం కాదు, ఈ మనిషే లేకపోతే మేము ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం కాదని చెప్పేటట్టుగా నీ కుటుంబంలో చెయ్యాలంటే నీ కుటుంబాన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకురా. నీ జీవితంలో ఎక్కడైతే బాగుపడలేదు, ఎక్కడైతే నశించిపోయారో వాళ్ళని యేసు ప్రభు దగ్గరికి తీసుకురా. యేసు ప్రభు మాటలతో వాళ్ళ హృదయాలను నింపు. ఎప్పుడైతే యేసు ప్రభు మాటలు ఆ హృదయాల్లో నీకు పోతాయో, ఆ హృదయంలో నీకు పోయినప్పుడు ఏమి జరుగుద్దంటే తెలుసా? హృదయంలో కరుడు కట్టుకుపోయిన జీవితాలు ఉంటాయి. హృదయంలో ఏముంటాయంట? తర్వాత చదువుకోండి, మార్కు 7:21 తర్వాత చదువుకోండి. నేను ఇప్పుడు ఏం రిఫరెన్స్ చూపించిన టైం అయిపోయింది. హృదయంలో ఉన్నాయంట చెడ్డ వ్యసనాలు, చెడ్డ తలంపులు, చెడు దునాలు, చెడు ఆలోచనలు, చెడు కోరికలు, ఇవన్నీ హృదయంలో కరుడు కట్టుకుపోయి ఉన్నాయి. ఎలాగైతే ఈ క్రిస్టమస్ పండుగ వచ్చింది కదా, అప్పుడప్పుడు మా సిస్టర్స్ కూడా చాలా మంది మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, పండగ దగ్గర పడిపోయింది, ఇల్లు బూజు మొత్తము దొడవాలంట, అంట్లన్నీ గడిగేయాలంట, బట్టలన్నీ ఉతికేయాలంట. అవునా కదా? ఎందుకన్నా రోజు ఉతుకోవట్లేదా బట్టలు? రోజు ఉతుకోవట్లేదా? రోజు ఉతుక్కుంటారు. ఆయన ఎప్పుడు వాడుకునే ఉతుక్కుంటారు. ఓరక పనికి వచ్చాయే, విలువ కలిగినాయే, అవి పనికిరా నేను పక్కన పెట్టారుగా, ఈ పండగ రోజు కడిగేస్తారుగా. అలాగే పనికిరాని మనుషులని మీ కుటుంబాలలో కొంతమందిని పక్కన పెట్టారు. వాళ్ళు కూడా విలువైనళ్ళే, కానీ వాళ్ళను పక్కన పెట్టేసి నువ్వు ఈ రోజు యేసు ప్రభు దగ్గర తీసుకురా, వాళ్ళని కడిగేస్తానంతే. బూజు తుడిసేసినట్టుగా వాళ్ళ జీవితాలను తుడిచి పెడతాడు. దేనికి పనికిరాని వాళ్ళు అన్నట్టుగా వాళ్ళను బాగు చేస్తాడు, 10 మందిలో నిలబెడతాడు. నీ ఇల్లు చీకటిగా ఉన్న నీ ఇల్లు మరలా ఆ వెలుగుతో వెలిగించబడుతుంది. ఇంటి పైన స్టార్లు పెట్టుకోవటం కాదు నేను చెప్పేది, ఇంటి లోపల వెలుగు పెట్టుకోమని చెప్తున్నాను ఈరోజు. ప్రతి వారు కట్టుకుంటారు. ఎంత? 150 రూపాయలు, 200 అవుతుంది కదా, 200 రూపాయల, 200 అయితే వస్తుంది, పైన కట్టేస్తారు, అయిపోతుంది. ఇంటి పైన వారు స్టార్ పెట్టుకుంటారు, ఇంట్లోనే మందు కొడుతుంటారు చాలా మంది. అవసరమా? యేసు ప్రభుని హృదయంలోనికి రప్పించు. ఆయన అన్నాడు, నశించిన దానిని, మీకెవరికి కూడా నమ్మకం లేకపోతే వదిలేసిండ్రేమో, మీకెవరికి కూడా నమ్మకం లేదేమో వీళ్ళు బాగుపడతారని ఈరోజు నేను చెప్తున్నాను. ఒక దేవుని సేవకుడిగా, ఒక దేవుని బిడ్డగా చెప్తున్నాను. ఆ పనికి రాననుకున్న వాడిని యేసు ప్రభు దగ్గర తీసుకురా. నువ్వే సిగ్గుపడేటట్టుగా బాగు చేసి నిలబెడతాడు. నువ్వే సిగ్గుపడతావు. నిజంగా ఇలాంటి వాడిని నేను ఇన్ని రోజులు అన్నది, ఇలాంటి మనిషిని నేను ఇన్ని రోజులు అసహించుకుంది, నన్ను క్షమించని వాళ్ళు పాదాల మీద పడేటట్టుగా యేసు ప్రభు నిలబెడతాడు. అతన్నే సేనా దయ్యములు పట్టిన వాడిని నిలబెట్టలేదా? నిలబెట్టాడు. పనికిరాని ప్రతి వాడిని నిలబెట్టగలిగినటువంటి సమర్థుడు నా దేవుడు.
కానీ రాగలరమ్మా? తీసుకురాగలరా? కష్టం. డబ్బు సంపాదించాలి. దేనికి? సంతోషం ఏమైనా ఉందా? ఆనందం ఏమైనా ఉందా? ప్రశాంతత ఏమైనా? ఏమీ లేదు. నీ జీవితంలో ఇంకా దుఃఖంతో బాధలతో పనికిరానటువంటి బ్రతుకులు ఎవరైనా ఉంటే ఆ పాడైపోయిన వాళ్ళని ఈ ప్రాంతంలో మందిరం ఉంటే ఆ మందిరంలోనికి తీసుకురండి. ఆ మందిరంలో ఏం జరుగుతుందంట? మనుషులకు రిపేర్ చేయడం జరుగుతుంది. హృదయాలు రిపేర్ చేస్తారు. ఇక్కడ ఆయిల్ రిపేర్ కాదు, హృదయాలు, చెడిపోయిన హృదయాలను రిపేర్ చేసి మరలా నీ ఇంట్లో వెలుగునిస్తాడు. అప్పుడు చెప్పుకుంటా, ఆ దేవుడి దయ వల్ల నా భర్త బాగుపడ్డాడు, ఆ దేవుడి దయ వల్ల నా కుటుంబం, నా భార్య బాగుపడ్డది, ఆ దేవుడి దయ వల్ల నా బిడ్డలు బాగుపడ్డారు, నిజంగా నా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాననేటట్టుగా చెప్పుకొని ఆయనకు ఉపయోగపడేటట్టుగా నిన్ను నన్ను మార్చుకొని వెలుగు సంబంధమైన బిడ్డలుగా నిలబెట్టుకుంటాడు. కాబట్టి నీకు నాకు మనందరికీ తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే, పనికిరాని వాడు, పాడైపోయిన వాడని ఎవరిని తక్కువ చేసి పక్కన పడేయకండి. ఆ పనికిరాని పాడైపోయిన వాడు ఒకవేళ రాకపోతే దైవజనుడు ఉన్నాడు, ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి తీసుకెళ్ళి వాడి చేత ప్రార్థన చేయించండి, వాడితో దేవుడి మాటలు చెప్పించండి. ఖచ్చితంగా వాడిని బాగు చేయగలిగిన వాడే దేవుడు పంపించిన దేవుని సేవకుడు. అవునా కదా? ప్రతి ఊర్లలో పోతారు చూడండి, అన్ని చోట్ల చూస్తారు, అన్నీ ఉంటాయి. కానీ చర్చిలు మాత్రం ఎక్కడో మూలన పెట్టి ఉంటారు. దేనికి? పోయే వాళ్ళం కాదు కదా, అవకాశం లేదు కదా, ఉపయోగం లేదు కదా. వాక్యం కూడా రోజు ఉండవు ప్రతి గ్రామాలలో. మన వాక్యం వింటే ఎక్కడ బాగుపడతారు? ఉండవు కదా. యేసు ప్రభు వారికి ఆ రోజు స్థలం లేదు. ఈరోజు మన గ్రామాలలో యేసు ప్రభు వాక్యానికి స్థలం లేదు. యేసు ప్రభు మందిరాలకు స్థలాలు లేవు. ఎందుకమ్మా? గుడికి చూడండి, బడికి ఉంటుంది, మద్యం షాపు పర్మిషన్ ఉంది, అన్నిటికీ ఉంది నీ గ్రామంలో స్థలం. యేసు ప్రభువుకు ఒక స్థలం ఇచ్చి నీ గ్రామాన్ని బాగు చేసేది అదే, నీ కుటుంబాన్ని బాగు చేసేది అదే. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పే ఒక చిన్న మాట ఏంటంటే, నశించిన, నేను చెప్పానంటే పాడైపోయిన ప్రతి వాణ్ణి కొడక ఆయన దగ్గరకు తీసుకొస్తే ఏం చేయగలడు? బాగు చేసి మరలా నీ కుటుంబంలో పోయిన వెలుగును తిరిగి ఇప్పించి ఎల్లప్పుడూ నిజ సంతోషాలతో నిన్ను నీ కుటుంబాన్ని నిలబెడతాడు. అలాంటి కృప ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.